మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వసంతాపూర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల తన కూతురుని తల్లే కర్కశంగా 3వ అంతస్తు నుంచి తోసేసింది. దీంతో ఆ బాలిక మృతి చెందినటువంటి పరిస్థితి. ఏదైతే లోకంలో అందరి ప్రేమ కంటే తల్లి ప్రేమ నిజమైంది అంటారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. స్వార్థం లేనిది తల్లి ప్రేమ. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా తమ బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు. తల్లులే తమ బిడ్డల పాలిట యమపాశాలుగా మారుతున్నారు. ఇక తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వసంతపురి కాలనీలో కన్న తల్లి తన బిడ్డను అత్యంత కర్కశంగా హత్య చేసింది. 7 ఏళ్ల బాలికను 3వ అంతస్తు నుంచి తోసేసింది. మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో మోనాలిసా అనే మహిళ నివసిస్తుంది. ఇక ఆమెకు 7 ఏళ్ల షారోని మేరీ అనే కూతురు కూడా ఉంది. అయితే ఏమైందేమో తెలియదు కానీ ఆ చిన్నారిని మోనాలిసా 3వ అంతస్తు నుంచి తోసేసింది. ఈ ఘటనలో పాప షారోని మేరీకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. రోజురోజుకి ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పాలి. ఈ మధ్య కూకట్పల్లిలో కూడా మనం చూసాము. ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నతల్లి 2 పిల్లల్ని బిల్డింగ్ పై నుంచి తోసేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సేమ్ అటువంటి ఘటన ఇప్పుడు మల్కాజ్గిరిలో చోటు చేసుకుంది. అయితే ఆ తల్లి అలా ఎందుకు చేసింది అనేది పూర్తి స్థాయి విచారణలో తేలుతుందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా కాలనీవాసులు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాప చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఆ పాప కూడా ఊహించి ఉండదు తన తల్లే తన పాలిట ఒక యమపాశంగా మారుతుందని చెప్పేసి. రోజు దినచర్యలో భాగంగానే ఆ పాప రోజు సరదాగా ఆడుకుంటున్నటువంటి క్రమంలో సో ఆ తల్లి ఒక్కసారిగా ఆ పాపను పైనుంచి తోసేసింది. తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షారోని మేరీ మృతి చెందినటువంటి పరిస్థితి. దీంతో కాలనీవాసులు కూడా ఒక విషాదం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కన్న కూతుర్ని చంపేయడానికి చేతులు ఎలా వచ్చాయని చెప్పేసి వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక స్థానికులు ఆ పాపను తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ పాపను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినటువంటి క్రమంలోనే ఆ పాప మృతి చెందినటువంటి వార్తతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా కన్నింటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే ఆ తల్లికి ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆ తల్లికి సంబంధించి మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఆ తల్లి ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేసింది, సో గతంలో ఇటువంటి బిహేవియర్ ఉందా ఏంటి అనేది కూడా విచారణలో తేలుతుందని చెప్పేసి వారైతే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, కుటుంబ సభ్యులతో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు మాట్లాడి దానికి సంబంధించినటువంటి వివరాల్ని సేకరించే పనిలో అయితే పడ్డారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఆ తల్లికి సంబంధించి మానసిక స్థితి సరిగా లేదా, లేకపోతే అనారోగ్యం కారణమా, లేకపోతే ఆమె బిహేవియర్కి సంబంధించి ఏమైనా లోపమా, సో ఏదేమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం, ఒక పసిపాప ప్రాణం మాత్రం ఆ తల్లి చేతిలోనే కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఇటువంటి ఘటనలు తరచూ ఈ మధ్యకాలంలో అంటే మానసిక ఒత్తిళ్లతో కావచ్చు, లేకపోతే వివిధ కారణాలతో కావచ్చు, వాళ్ళ బిహేవియర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో కావచ్చు, ఇటువంటి ఘటనలు అయితే మనం తరచుగా ఈ మధ్యకాలంలో దాదాపు 2020 సంవత్సరంలో చూసినట్లయితే కనుక ఇటువంటి ఘటనలు పెరిగిపోయాయని చెప్పాలి. ఇటువంటి క్రైమ్ రేట్స్ అనేది చాలా పెరిగిపోయాయని చెప్పాలి. సో మొత్తానికైతే అల్లారు ముద్దుగా ఎంతో కష్ట నష్టాలు కోర్చి తమ బిడ్డల్ని సాకినటువంటి ఆ తల్లులే ఆ యొక్క పిల్లల పాలిట యమపాశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసాము. తాజాగా ఈ ఘటన కూడా అదే కోవకు చెందింది. సో మొత్తానికైతే పోలీసుల విచారణలో ఏం తేలుతుంది అనేది కూడా వేచి చూడాలి.